ఫిస్టులా ఫిషెస్ కు అత్యాధునిక లేజర్ చికిత్స మేమన్ మెడికల్ సెంటర్ లో మహిళా సర్జన్ కూడా కలరు. డాక్టర్ కన్సల్టేషన్ మరియు ఉచిత అనోస్కోపీ స్క్రీనింగ్ కోసం కాల్ చేయండి 8121200400. చెప్పే సిచ్యువేషన్ కూడా ఈ కేటగిరీకి సంబంధించిందే. చాలామంది పెళ్ళైన తర్వాత భార్యకి స్వేచ్ఛనిస్తే ఏమైపోతుందో అని కనీసం కొంతమంది ఫోన్ కూడా యూజ్ చేయనివ్వరు. ఇక భర్తకి ఎక్కువ స్వేచ్ఛనిచ్చేస్తే ఏమైపోతాడో అని చాలామంది ఇలా ఆలోచిస్తారు. కానీ కొంతమంది భార్యకి మన వైఫే కదా అని ఓవర్ ఫ్రీడమ్ ఇస్తూ ఉంటారు. ఈ రెండిటి వల్ల కూడా ఎఫెక్ట్ అయిన వాళ్ళున్నారు. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే పెళ్ళయ్యాక భార్య ఏమనుకుంటుందంటే నాకు స్వేచ్ఛ ఉండదు అనుకుంటుంది. భర్త ఏమనుకుంటాడంటే స్వేచ్ఛ ఇస్తే ఇది నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది అనుకుంటాడు. అంటే ఈ రెండు వేరియేషన్స్ మనం అబ్జర్వ్ చేస్తే భర్త ఏంటంటే జనరల్గా వాళ్ళ ఫ్యామిలీ పరంగా అది పరంగా చూస్తే నా వాళ్ళు నేను ఎక్కువ చూసుకోవాలనుకుంటాడు. అది తప్పేం కాదు. కానీ ఒక ఫ్యామిలీ నుంచి ఒక తల్లిదండ్రులను వదిలేసి తన ఇంటికి వచ్చిందంటే ఫస్ట్ ఒక 2-3 సంవత్సరాల వరకు అమ్మాయి అడ్జస్ట్ అవ్వలేదు. కానీ ఏం చేస్తాడు, అది ఇంకోటి కూడా చెప్తా. ఎప్పుడైతే ఆ అమ్మాయి ఇంటికి వచ్చింది, ఒరే నువ్వు నీ భార్యతో ఇలా ఉండాలిరా, నువ్వు ఇలా చేయాలిరా అని అటు అక్క చెప్తూ ఉంటుంది, ఇటు అమ్మ చెప్తూ ఉంటాడు, ఇటు నాన్న చెప్తూ ఉంటాడు. వాడు వాళ్ళ మాటలు విని అవి మైండ్లోకి వెళ్ళిపోయి ఆ పిల్లని అదే విధంగా పెడతాడు. ప్లస్ నువ్వు ఇలాగే ఈ డ్రెస్ వేసుకోవాలి, ఇలాగే నువ్వు తినాలి, మేము చేసిందే తినాలి అంటే ఎలా తింటుంది అమ్మాయి? ఇప్పుడు నువ్వు అమ్మ ఎలా ఉందో అలాగే స్వీకరించావు కదా, నీ భార్య కూడా ఎలా ఉందో అలాగే స్వీకరించు. అది తప్ప నువ్వు ఇలా ఉండాలి, అలా చేయాలి, మా అమ్మతో ఇలా ఉండాలి, మా అక్కతో ఇలా ఉండాలి, అదే తన అక్క అలా ఉందనుకో, నువ్వు అలా ఉండకే అంటారు. అటు తల్లి చెప్పేస్తుంది కూతురికి, ఇటు తమ్ముడు చెప్పేస్తారు, లేకపోతే అన్నయ్య చెప్పేస్తారు, నువ్వు అలా ఉండకే, నువ్వు ఇలా ఉండంటారు. నీ భర్తతోటి నువ్వు ఎందుకు అలా ఇది చేస్తావు అంటారు. అదే భార్య దగ్గరికి వచ్చేటప్పటికి, కోడల దగ్గరికి వచ్చేటప్పటికి మేము చెప్పినట్టే వినాలంటారు. అంటే ఇలా అంటే చిన్న చిన్న విషయాలకి అంటే భర్త అయినా అంతే, భార్య కూడా ఏంటంటే నా తండ్రిలాగా ఉండాలి అంటే ఇక్కడ భార్య ఒక్కటే కోరుకుంటుంది, ప్రొటెక్షన్ కోరుకుంటుంది. ఆ ప్రొటెక్షన్ లేనప్పుడు మాత్రం ప్రతి చిన్నదానికి భయపడిపోయి హస్బెండ్ని గుప్పట్లో పెట్టుకోవాలని చూస్తుంది. ఎందుకంటే ఎక్కడ పారిపోతాడో, ఎక్కడ మళ్ళీ ఇచ్చేస్తాడో అని చెప్పేసి పెట్టుకుంటుంది. సో కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ అనేది ఏంటంటే ఇంతకుముందు ఎలా ఉండేదంటే మ్యారేజ్కి ముందు వైఫ్ అండ్ హస్బెండ్ అంటే పెళ్ళి సెట్ అయింది అనుకున్న అమ్మాయిని అబ్బాయిని చక్కగా ఫ్యామిలీ కల్చర్ ఉండి హ్యాపీగా కాపురాలు చేసుకుంటున్న వాళ్ళ ఇళ్ళకి పంపించేవారు. అక్కడ నేర్చుకునేవారు కొన్ని విషయాలు. అంటే వైఫ్తో ఇలా ఉండాలి, లేదా హస్బెండ్తో ఇలా ఉండాలని. ఇప్పుడు అదేం లేదు, ఏదో చూస్తున్నారు 1 వీక్లో పెళ్ళి అయిపోవాలి, గ్రాండ్గా ధూమ్ధామ్గా అంటే చేసేస్తున్నారు. 1 వీక్ పెళ్ళి అయిపోయింది, 3 నెలల్లో డివోర్స్. అంటే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునే కెపాసిటీ ప్లస్ ఒక భార్యతో ఎలా ఉండాలి, ఒక భర్తతో ఎలా ఉండాలి అనేది తెలియకపోవటం వల్ల స్వేచ్ఛిస్తే ఒకలా అయిపోతుంది, అతి స్వేచ్ఛిస్తే ఒకలా అయిపోతుంది, లేకపోతే గుప్పటి ముడుచుకుంటే ఒకలా ఉంటుందని అర్థం లేకుండా అంటే ఆ టైంలో నేను ఎలా ఉండాలి, నేను ఎలా ఉంటే తను బాగుంటుంది అనేది ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోకుండా ఉండటం వల్లే ఇటువంటి సమస్యలు పెరిగిపోతున్నాయి. కాబట్టి ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవటం అనేది ఏంటంటే తను ఎలా ఉంది, తను ఏం చేస్తుందని కనీసం ఎప్పుడన్నా అడిగితే అప్పుడు తెలుస్తుంది. అది అడుగుతారంటే అడగరు. ఎంతసేపు నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి, నువ్వు అది చేయాలి, ఇది చేయాలి, నువ్వు అలా సంపాదించాలని భార్య అంటే, నువ్వు ఇలా ఉండాలని భర్త అంటే ఇంకెక్కడ అర్థం చేసుకుంటారు? ఎప్పుడైతే అర్థం చేసుకోలేదో ఈ స్వేచ్ఛ అనేది హద్దులు దాటుతుంది. ఓకేమ్మా, అక్కడ సమస్యలు పెరిగిపోతాయి. అది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇద్దరి మీద ఉంది, ఒక్కళ్ళు అనేది ఏం కాదు. ఇప్పుడు ఏంటంటే ఒక బిల్డింగ్ కట్టాలి అంటే పిల్లర్స్ ఉండాలి, పిల్లర్స్ లేకుండా బిల్డింగ్ ఉండదు కదా. ఒక కుటుంబం బాగుండాలంటే ఆ పిల్లర్స్ ఎవరు? వైఫ్ అండ్ హస్బెండే. ఆ పిల్లర్స్ కరెక్ట్గా ఉండే విధంగా వీళ్ళు చూసుకుంటే మటుకు ఆ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. అది ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలు రావడానికి భార్య కానీ భర్త కానీ వాళ్ళ మీద ఎదుటివారి మీద ఎంతలా ఉన్నా కొన్నిసార్లు టైంని కేటాయించలేకపోతారు. ఇటువంటి రీజన్స్ కూడా మనస్పర్ధలకి కారణం అవుతాయి ఉంటుంది. అంటే ఇక్కడ నేను అదే అంటుంది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నా దగ్గరికి ఒక కేసు వచ్చింది, పెళ్ళయింది 11 నెలలు అయింది, వైఫ్తో గడిపింది ఒక 2 డేసే. ఎందుకంటే నేను సంపాదించాలి, నైట్ అవుట్ చేస్తాడు, అవి చేస్తాడు, ఇవి చేస్తాడు, సంపాదిస్తాడు. కానీ ఆ సంపాదించింది మొత్తం ఏం చేశాడు తెలుసా? హాస్పిటల్కి పెట్టాడు. ఓకే, ఇలా ఉంటుంది. కాబట్టి సంపాదన అవసరమే, ఒక లిమిట్. సంపాదనే జీవితం అనుకుంటే లైఫ్ ఉండదు. ఎందుకంటే ఒక హ్యాపీ ఉండదు. ఎప్పుడు సంపాదన పడుతూ అటు హాస్పిటల్ పోస్తాడు, మళ్ళీ సంపాదించుకుంటాడు, మళ్ళీ హాస్పిటల్ పోస్తాడు. ఇక్కడ ఇంక లైఫ్ ఏముంది?
లేదు కదా. ఒక భార్యతో ఆనందంగా ఉన్నాడా, లేకపోతే తల్లిదండ్రులతో ఆనందంగా ఉన్నాడా అంటే ఏమీ లేదు. ఒక ఫ్రెండ్స్తో ఉన్నాడంటే లేదు. సో కాబట్టి ఏంటి, ఏదైనా కానీ వాళ్ళు చూసుకునే విషయంలో ముందుకెళ్తున్న క్రమంలో ఆర్థికంగా లిమిట్ అంతే. ఒక లిమిట్గా ఉంటే ఈరోజు రూపాయి లేకపోయినా నా భార్య నన్ను చక్కగా పలకరించింది, లేకపోతే నా భర్త నన్ను చక్కగా పలకరించడం, అంతకు మించిన ఆనందం ఏముండదు. కాబట్టి ఆ సమయాన్ని మనం భర్తకి కానీ భార్యకి కానీ ఇస్తున్నామా లేదనేది చూసుకోవాలి. ఎందుకంటే ఒక సమయాన్ని మనం పెట్టుబడిగా ఇస్తే మటుకు వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారు. ఒక 5 నిమిషాలు నీ భార్య దగ్గర కూర్చో, లేకపోతే నీ భార్య వాళ్ళ పడుకో, లేకపోతే నీ భర్త వాళ్ళ పడుకో, కాసేపు తను చెప్పే విషయాలు విను. ఆ సమయమే కొన్ని సంవత్సరాలు హ్యాపీగా ఉండేలా చేస్తుంది. అది మర్చిపోతున్నారు అంతే వైఫ్ అండ్ హస్బెండ్. కాబట్టి ఆ సమయాన్ని పెట్టుబడిగా భర్త భార్యకి ఇస్తే మటుకు హ్యాపీగా లవ్లీగా అద్భుతంగా ఉండగలుగుతారు. మాటలు కూడా అవసరం లేదు. అప్పుడు మన ఇద్దరం టైం స్పెండ్ చేస్తున్నాం అనేది అవసరం.